కౌసలాపూర్ అనే రాజ్యాన్ని హర్షదేవ్ అనే రాజు పాలించేవాడు. అతను ఎంతో పరాక్రమవంతుడు, దానగుణం కలవాడు. ధర్మంపై అతనికి అమితమైన విశ్వాసం ఉండేది. రాజా హర్షదేవ్ విష్ణు భగవానునికి పరమభక్తుడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాడు. అతను ఉపవాసం ఉండడమే కాకుండా మహలులో ఉండే అందరితోనూ ఉపవాసం చేయించేవాడు. ఈరోజు ఏకాదశి సందర్భంగా నగరంలోని ప్రజలందరికీ పళ్ళు పంచండి. చిత్తం మహారాజా. ప్రతి ఏకాదశికి హర్షదేవ్ ఇలానే చేసేవాడు. ఆఖరికి అతని వద్ద ఉండే ఆవులకు కూడా ఏకాదశి నాడు గడ్డికి బదులుగా పళ్లనే పెట్టేవాడు. మొదట్లో దీనికి కారణం తెలియనివారు మహారాజుని కారణమడిగేవారు. రాజావారు క్షమించాలి, నా మనసులో ఒక సందేహం ఉంది. మీరు ఆజ్ఞ ఇస్తే అడుగుతాను. తప్పకుండా, నిస్సందేహంగా నీ మనసులోని ప్రశ్నలేమిటో అడుగు. మహారాజా, మీతో పాటుగా మహలులో ఉన్న అందరితోనూ ఏకాదశి నాడు ఉపవాసం చేయిస్తారు. అది సరే, కాని ఈ పశువులతో కూడా ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయిస్తారో నాకర్థం కావడం లేదు. మనుషులమైన మనకు మతం, కర్మ ఇవన్నీ తెలుసు, కాని పశువులకు ఏం తెలుసు? అందుకే ఆ భగవంతుడి అనుగ్రహం వీటిపై ఉండేలాగా వీటితో కూడా ఉపవాసం చేయిస్తాను. మహారాజు ఏకాదశి ఉపవాసమే కాకుండా తులసీమాత పూజ కూడా భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఎందుకంటే విష్ణు భగవానునికి తులసీమాత అంటే ఎంతో ప్రియమైనది అని అతనికి తెలుసు. విష్ణు భగవానునితో పాటు తులసీమాత పూజ వల్ల ఫలితం రెట్టింపవుతుంది. అంతేకాకుండా తులసీమాత కృప ఎవరిపైనైతే ఉంటుందో వారు జీవితాంతం సంతోషంగా ఉంటారు. మహారాజు తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మహారాజుకి జై హో. ఏమిటో చెప్పు. మహారాజా, ద్వారం వద్ద ఒక పేదవాడు నిస్సహాయ స్థితిలో నిల్చొని ఉన్నాడు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. సరే, రమ్మను. భటుడు కొద్దిసేపటికి అతన్ని తీసుకొని వస్తాడు. ప్రణామాలు మహారాజా, నా పేరు బిర్జు. నేను చాలా పేదవాణ్ణి. చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. దయచేసి మీరు నాకు ఏదైనా పనిప్పిస్తే నా జీవితాన్ని వెళ్లదీయగలుగుతాను. నువ్వు ఏం పని చేయగలవు? మహారాజా, నేను వడ్రంగి పని బాగా చేస్తాను. కాని మీరు నాకు ఏ పనైనా ఇవ్వండి, ఏదైనా చేస్తాను. సరే, రేపురా. ఎందుకంటే ఈరోజు ఏకాదశి. ఏకాదశి నాడు నేనేమీ తినను, మహలులో ఎవ్వరినీ తిననివ్వను. మహారాజా, నాకు తినడానికేమీ పెట్టకండి, కాని నాకు ఆశ్రయం ఇవ్వండి. మీకు పుణ్యం ఉంటుంది. సరే, అలా అయితే నువ్విక్కడ ఉండొచ్చు. బిర్జు మహలులో అయితే ఉన్నాడు, కాని ఆకలితో అతను అలమటిస్తుంటాడు. అప్పుడు బాధపడుతూ మహారాజు వద్దకు వెళతాడు. మహారాజు వద్దకు వెళ్లి తినడానికేమైనా పెట్టమని అడుగుతాడు. మహారాజా, నన్ను క్షమించండి. ఆకలికుండలేకపోతున్నాను. దయచేసి తినడానికేమైనా పెట్టండి. ఆకలికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. బిర్జు ఆకలితో బాధపడడాన్ని చూసిన మహారాజు అతని కోసం లోపల్నుంచి కొన్ని పళ్ళు తెప్పిస్తాడు. చాలా ధన్యవాదాలు మహారాజా. పళ్ళు తిన్నాక బిర్జు ఆకలి కొంచెంసేపు శాంతిస్తుంది. కాని కొంచెంసేపటి తర్వాత అతని ఆకలి మరింత ఎక్కువవుతుంది. ఆకలికి అతని కళ్ళు తిరుగుతుంటాయి. అందుకని అతను మళ్ళా మహారాజు వద్దకు వెళతాడు. మహారాజా, ఇప్పుడేమైంది బిర్జు? నీకింకా ఆకలేస్తోందా? అవును మహారాజా, ఆకలి భరించలేకపోతున్నాను. చాలా ప్రయత్నించానుగాని ఆకలికి నా కళ్ళు తిరుగుతున్నాయి. మహారాజా, నాకు కొన్ని బియ్యం ఇప్పించండి. మహలు నుంచి దూరంగా ఏదైనా పొలానికి వెళ్ళి వండుకొని తింటాను. అలా చేయడం వల్ల మహలులో వంట చేయకూడదనే మీ నియమం కూడా పోదు. నా ఆకలి కూడా శాంతిస్తుంది. మహారాజు బిర్జు మాట ఒప్పుకొని అతనికి బియ్యం, పప్పు మొదలైనవి తెప్పించి ఇస్తాడు. బిర్జు, నువ్వు భోజనం తినకుండా ఉండలేకపోయావు. కాని ఒక విషయం గుర్తుంచుకో. భోజనం వండాక నువ్వే తినకు. మొదట విష్ణు భగవానునికి నివేదించు. ఆ నైవేద్యంతో పాటు తులసీదళం పెట్టడం మర్చిపోకు.
ఇదిగో తులసి, నైవేద్యం పెట్టాకే నువ్వు తిను. ఆజ్ఞ మహారాజా. బిర్జు అవన్నీ తీసుకొని మహలు నుంచి దూరంగా ఒక పొలంలోకి వెళతాడు. ఇటుకలు రాళ్ళు జమచేసి ఒక పొయ్యి ఏర్పాటు చేస్తాడు. తర్వాత కర్రలు తీసుకొచ్చి వండడం ప్రారంభిస్తాడు. పొయ్యి వెలిగిస్తూ, అరే, నేనెంత పాపాత్ముణ్ణి! ఈ పాపపు కడుపు నన్ను దేనికి పనికి రాకుండా చేసింది. మంట వెలగలేనంత గాలి వేస్తోంది. ఎలాగోలా కష్టపడి కొన్ని గంటల తర్వాత బిర్జు వంట చేస్తాడు. ఇంతలో అతనికి మహారాజు మాటలు గుర్తొచ్చి విష్ణు భగవానునికి ఒక ఆకులో భోజనం నివేదిస్తాడు. పక్కనే తులసీదళం కూడా పెట్టి భగవంతుణ్ణి తలుచుకుంటాడు. హే విష్ణు భగవాన్, ఎంతో కష్టపడి వంట చేశాను. మీకోసం వడ్డించాను కూడా. త్వరగా వచ్చి మీ భాగం భోజనం తినండి. అప్పుడే నేను కూడా తినగలను. ఇంకా ఈ ఆకలి నేను తట్టుకోలేను. బిర్జు మాటిమాటికి విష్ణు భగవానుణ్ణి రమ్మని ప్రార్థిస్తాడు. విష్ణు భగవానుడు ఇదంతా చూసి నవ్వుతుంటాడు. స్వామి, మీరు ఈ అమాయకపు భక్తుణ్ణి చూసి నవ్వుతుంటారా, లేక వెళ్ళి భోజనం స్వీకరిస్తారా? హే దేవి, ఆ భక్తుడు నన్ను ఎంతో స్వచ్ఛమైన మనసుతో పిలిచాడు. నేను తప్పక వెళ్ళాలి. కాని నాతో పాటు నీవు కూడా రావాలి దేవి. అయితే సరే, పదండి ప్రభూ. కొంచెంసేపటికి విష్ణు భగవానుడు, లక్ష్మీమాత అక్కడికి వస్తారు. బిర్జు, చూడు, మేం వచ్చాము. కానీ ప్రభూ, నేను కేవలం మిమ్మల్నే పిలిచాను. మీరేమో లక్ష్మీమాతను కూడా తీసుకొచ్చారు. అవును బిర్జు, లక్ష్మీదేవి లేకుండా నేనొక్కణ్ణి ఎలా తింటాను? సరే అయితే తినండి, ఏం పర్వాలేదు. నేను ఆకలితోనే ఉంటానులేండి. బిర్జు అతని వాటా భోజనం కూడా వడ్డిస్తాడు. తర్వాత విష్ణు భగవానుడు, లక్ష్మీమాత ఆ భోజనాన్ని స్వీకరిస్తారు. చాలా రుచికరంగా వండావు బిర్జు. తిన్నాక మనసుకి తృప్తిగా ఉంది. తర్వాత ఇద్దరూ అంతర్ధానమైపోతారు. బిర్జు మహలుకు వచ్చి మహారాజుకి అంతా చెప్తాడు. మహారాజా, మీరు విష్ణు భగవానుడికి నైవేద్యం పెట్టమని చెప్పారు. కాని భోజనం చేయడానికి ఆయనను పిలవగానే ఆయన లక్ష్మీమాతను కూడా తీసుకొచ్చారు. నా వాటా భోజనం కూడా వారే తిన్నారు. నాకు తినడానికి ఏమీ మిగల్లేదు. వచ్చే ఏకాదశికి మీరు నాకు బియ్యమిస్తే కొంచెం ఎక్కువ ఇవ్వండి. అప్పుడే నాకు కూడా భోజనం ఉంటుంది. ఏమంటున్నావు బిర్జు? భోజనం చేయడానికి భగవంతుడొచ్చాడా? అవును మహారాజా. నేనబద్ధమెందుకు చెప్తాను? మహారాజు బిర్జు మాటలు నమ్మడు. బిర్జు కడుపు నిండలేదు, అందుకని ఏవో కారణాలు చెప్పి ఎక్కువ బియ్యం అడుగుతున్నాడు అనుకుంటాడు. ఇంతలో మరలా ఏకాదశి వస్తుంది. మహారాజు ముందుకన్నా ఎక్కువ సరుకులిస్తాడు. బిర్జు పొలానికి వెళ్లి వంట చేస్తాడు. తనలో తానే మాట్లాడుకుంటూ, కిందటిసారి విష్ణు భగవానుడు లక్ష్మీమాతను తీసుకొచ్చారు. కాని ఈరోజు వారిద్దరి కోసం వంట చేస్తున్నాను. ఈరోజు నేను కూడా తినొచ్చు. వంట చేశాక బిర్జు 2 ఆకులు వేసి భోజనం వడ్డించి విష్ణు భగవానుణ్ణి పిలుస్తాడు. హే విష్ణు భగవాన్, హే లక్ష్మీమాత, ఈరోజు మీ ఇద్దరి కోసం వంట చేశాను. దయచేసి వచ్చి భోజనం చేయండి. బిర్జు పిలుపు విన్న విష్ణు భగవానుడు ఈసారి లక్ష్మీమాతతో పాటు తులసీమాత ఇంకా నారదుణ్ణి కూడా తీసుకువస్తాడు. బిర్జు వారి నలుగురిని చూసి గాబరా పడతాడు. ఇదేంటి ప్రభూ, ఈరోజు మీ ఇద్దరి కోసం వంట చేస్తే మీరు మరొకిద్దరిని మీతో పాటు తీసుకొచ్చారు? అవును బిర్జు, నీ వంట ఎంత రుచిగా ఉందంటే వారు రాకుండా ఉండలేకపోయారు. అయితే సరే ప్రభూ, రండి తినండి. బిర్జు తులసీమాత నారదునికి కూడా వడ్డిస్తాడు. నలుగురు ఆస్వాదిస్తూ ఆ భోజనాన్ని తింటారు. బిర్జు, నీ వంట చాలా రుచిగా ఉంది. నీ మనసు పవిత్రమైంది. నీ నిజమైన భక్తి శ్రద్ధలకు నేను ప్రసన్నుడనయ్యాను అని చెప్పి తర్వాత అందరూ అంతర్ధానమైపోతారు. అలా బిర్జు ఆ ఏకాదశి నాడు ఆకలితో ఉండిపోతాడు. అనుకోకుండానే అతని ఉపవాసం పూర్తవుతుంది. మహలుకి వచ్చి అతను మహారాజుతో మొత్తం అంతా చెప్తాడు. ఇది విని మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆలోచిస్తూ, సరే బిర్జు, ఏం పర్వాలేదు. వచ్చే ఏకాదశికి నీకు ఇంకా ఎక్కువ సరుకులిస్తాన్లే. అందువల్ల నువ్వు ఆకలితో ఉండక్కర్లేదు.
మరలా ఏకాదశి వచ్చినప్పుడు మహారాజు బిర్జుకు ఇంకా ఎక్కువ సరుకులు ఇస్తాడు. అతను చూడకుండా అతన్ని అనుసరిస్తాడు. నేను కూడా చూస్తాను ఈ బిర్జు ఇన్ని సరుకులు తీసుకొని ఏం చేస్తున్నాడో. అతనెందుకు నాతో అబద్ధం చెప్తున్నాడు? మహారాజు బిర్జు వెనకాలే పొలం వరకు వెళతాడు. ఒక చెట్టు వెనకాతల దాక్కొని అంతా గమనిస్తూ ఉంటాడు. బిర్జు ఎప్పట్లాగే పొయ్యి వెలిగించి వంట చేస్తాడు. వంట చేయడం అయ్యాక 4 ఆకులు పెట్టి భోజనం వడ్డిస్తాడు. ఇదంతా చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోతాడు. అరే, ఇతను నిజంగానే భోజనం వడ్డిస్తున్నాడే. భోజనం వడ్డించాక బిర్జు విష్ణు భగవానుణ్ణి పిలుస్తాడు. హే విష్ణు భగవాన్, మాతా లక్ష్మి, మాతా తులసి, దేవర్షి నారదముని, దయచేసి అందరూ వచ్చి భోజనం స్వీకరించండి. బిర్జు పిలుపు విన్న విష్ణు భగవానుడు లక్ష్మీమాత, తులసీమాత, నారదునితో పాటు బ్రహ్మ, సరస్వతీమాత, శివుడు, పార్వతీమాతలను కూడా పిలుచుకొని వస్తాడు. అందరూ కలిసి బిర్జు వద్దకు వస్తారు. బిర్జు, నీ భోజనం రుచి చూడడానికి నాతో పాటు ఎవరెవరు వచ్చారో చూడు. ఇదేమిటి ప్రభు ఇలా చేశారు? అయినా ఏం పర్వాలేదు. ఈరోజు మహారాజు నాకు చాలా సరుకులిచ్చారు. నేను బోలెడంత వండాను. మీ అందరికీ వడ్డిస్తాను. బిర్జు ఇంకొన్ని ఆకులు పరిచి భోజనం వడ్డిస్తాడు. రండి ప్రభు, అందరూ వచ్చి కూర్చోండి. భోజనం చల్లగా అవ్వకముందరే తినండి. అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో మహారాజు అక్కడికి వస్తాడు. బిర్జు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇన్ని ఆకులలో భోజనమెందుకు వడ్డించావు? మహారాజా, ఇక్కడికి వచ్చి చూడండి. శివుడు, పార్వతీమాత, బ్రహ్మ, సరస్వతీమాత, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, తులసీమాత, నారదముని అందరూ భోజనం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మతిగాని పోయిందా? నాకిక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. భగవంతుడు భోజనం చేయడానికి నీ దగ్గరికి ఎలా వస్తాడు? నేను ఇన్నేళ్ల నుంచి ఎంతో నియమంగా ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను. ఇప్పటి వరకు భగవంతుడు నాకే కనిపించలేదు. పూజంటే ఏమిటో తెలియని నీకెలా కనిపిస్తాడు? బిర్జు అందరు దేవుళ్లతో అంటాడు. హే భగవాన్, ఏమిటిది? మీరు మహారాజు గారికి కనబడడం లేదెందుకు? బిర్జు, ఎందుకంటే నీ మనసు పవిత్రమైనది, స్వచ్ఛమైనది. అందుకే నీకు మాత్రమే దర్శనమియ్యడానికి వచ్చాము. లేదు భగవాన్, మీరు మహారాజుకు కూడా దర్శనమియ్యండి. బిర్జు ఎంతో ప్రార్థించగా వారందరూ మహారాజుకు కూడా కనిపిస్తారు. మహారాజు కళ్ళల్లో నీళ్లొస్తాయి. భగవంతుడా, ఏమిటిది? నా భక్తిలో ఏం లోపం ఉంది? నాకు మీ దర్శనం చేసుకునే అర్హత లేదా? నువ్వు ఉపవాసం, పూజ అయితే చేస్తావు గాని దానిలో నీ స్వార్థం ఉంది. కాని బిర్జు మనసులో ఎలాంటి స్వార్థం లేదు. అతని మనసు నిర్మలమైనది. నన్ను క్షమించండి ప్రభు. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఈ బిర్జు వల్ల నాకు కూడా మీ దర్శన భాగ్యం లభించింది. బిర్జు, నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అవును బిర్జు, నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు పస్తులుండే స్థితి రాదు. నేను కూడా వరమిస్తున్నాను. నువ్వెప్పుడు స్వచ్ఛమైన మనసుతో తలుచుకుంటే నేను వెంటనే నీకు దర్శనమిస్తాను. అలా అందరూ బిర్జుని ఆశీర్వదించి అంతర్ధానమైపోతారు. మహారాజుకు తన పొరపాటు తెలుస్తుంది. బిర్జుకు తన మహలులో మంచి ఉద్యోగం ఇస్తాడు. తన కొడుకుకు రాజ్య బాధ్యతలు అప్పగిస్తాడు. తాను భక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. నేస్తాలు, కథ నచ్చిందా? కమెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.